బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొంత ఆసక్తికరంగా మారుతోంది. మళ్ళీ పార్టీ ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి ఉప్పులేటి కల్పన ఎమ్మెల్యే వారు వచ్చారు. తిరిగి పుట్టింటికి చేరుకున్నట్టుందని సంతోషం వ్యక్తం చేశారు. సరే, అందరూ చెప్పే మాట ఆమె కూడా చెప్పారు. అభివృద్ధి చూసి అలాగే ప్రాజెక్టులు కట్టి మొత్తం నీరు ఇస్తున్నారు చంద్రబాబు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావడానికే వచ్చామని చెప్పి. అయితే ఎమ్మెల్సీ కూడా మారతారు అనే వార్తలు వచ్చాయి కోలగట్ల, కానీ ఆయన మారట్లేదు, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని నేను మళ్ళీ ఆయన వివరణ ఇవ్వడం కూడా ప్రత్యేకంగా ఒక వార్త అయింది. అయితే ముఖ్యంగా ఆరోపణలు కూడా అధికార పార్టీ నాయకుల మీద ప్రతిపక్ష నాయకులు మళ్ళీ అవినీతి ఆరోపణలు కూడా నిన్న గుప్పించిన సంగతి. అలాగే కాంగ్రెస్ ముఖ్యంగా నిన్న చలో వెలగపూడి పేరుతో నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, వాటన్నిటి మీద నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకి ఒక కార్యక్రమం తీసుకోవడం, ఎందుకు భయపడుతోంది దీని గురించి మాట్లాడడానికి అధికార పక్షాన్ని ప్రశ్నించడం. ముఖ్యంగా రఘువీరారెడ్డి ఒక సీరియస్ కామెంట్ చేశారు. మోదీకి బానిసలాగా మారారు చంద్రబాబు నాయుడు, అదానీ అంబానీల చేతిలో కీలుబొమ్మలాగా మోడీ ఉంటే మోడీ చేతిలో చంద్రబాబు నాయుడు అట్లా మారారు నాకు సీరియస్ కామెంట్ చేశారు. ఈ అంశాల మీద వాళ్ళ విషయంలో మనం మాట్లాడదాం. మనతో పాటు ముళ్లపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకురాలు జాయిన్ అవుతున్నారు. గిడుగు రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నేత. ఇక విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత, తాజా వైసీపీ నేత. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ముందుగా వైసీపీలో మీరు జాయిన్ అయ్యాక మొదటి లైవ్ షోలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి, అభివృద్ధి చూసి మాత్రమే పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారా, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, లేదా పార్టీలో ఉండలేక, పార్టీలో ఇమడలేక, అధికార పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా అధినేత వైఖరితో ఇమడలేక, లేకపోతే మనుగడ ప్రశ్నార్థకమై పార్టీ మారుతున్నారా? సార్ నమస్తే ఋషి గారు. నమస్తే. ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఎమ్మెల్యేలని చాలా మందిని, కొంతమందినేమో ప్రలోభ పెట్టుకోవడం, కొంతమందిని బెదిరించి కొంతమందిని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఏదో ఇప్పుడు పార్టీలో చేరే వాళ్ళకి కూడా నైతికత ఉండాలండి. ఎమ్మెల్యేలకి ఒక పార్టీ నుంచి ఒక పార్టీ చేరినప్పుడు ఆ పదవికి రాజీనామా చేరుంటే కనుక వాళ్ళను కూడా ప్రజలు హర్షిస్తారు. అట్లా కాకుండా కేవలం స్వార్థం కోసం, లేకపోతే ఏదో అక్కడ ఆశించి వెళ్ళడమే తప్ప ఇక్కడ ఏదో ఇది చంద్రబాబు నాయుడు గారు తాయిలాలు పెట్టడం, దాని మీద వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఇటువంటివన్నీ చాలా బాధాకరం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పుకునే వ్యక్తి ఇటువంటి చేరికలు ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే నేనే నిప్పు అంటాడు, మాట్లాడితే నా ఇంత నిజాయితీ పరుడు లేడు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎంతవరకు నిజాయితీ అవుతుందో అది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలా. నాయకులు నిన్నటితో లెక్క 21కి చేరింది. వీళ్ళందరూ కూడా ప్రలోభాలకో లేకపోతే ఏదో తాయిలాలకు ఆకర్షితులయ్యో లేకపోతే మీరన్నట్టు బెదిరింపులకు గురయ్యో పార్టీ మారిన వాళ్ళేనా? ఎవరో అభివృద్ధి చూసి వెళ్ళిన వాళ్ళు లేరా? సార్ అభివృద్ధి అంటే మామూలుగా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం వెళ్తున్నారా, ఇది వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్తున్నారా కూడా చెప్పాలండి. వాళ్ళు దేనికి అభివృద్ధి చేస్తున్నారు? వాళ్ళు ఏం అభివృద్ధి చూశారు చంద్రబాబు నాయుడు గారిని? ఆయన ఏం ఇంప్లిమెంట్ చేశారని చెప్పిన అభివృద్ధి చేస్తున్నారండి? 3 ఏళ్ళు అయిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా ఏం చేశారంటే మేనిఫెస్టోలో కనీసం ఒక 10% ఏమైనా చేయగలిగారని చంద్రబాబు నాయుడు గారు అది ఏం అభివృద్ధి చేశారండి? అవన్నీ కూడా ఉత్తి మాటలండి. మాటల గారడితో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మూర్తిగా చెప్తాను సార్, నేను నిజాయితీ పరుడు అనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనైతికంగా చేర్చుకోవడం వల్ల ఆయన నిజాయితీని పూర్తిగా కోల్పోయాడు. ప్రజల్లో విశ్వాసం కూడా కోల్పోతున్నాడు. రైట్ శ్రీనివాస్ గారు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అటువంటి పరిస్థితి ఇంకా ఉందా? వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనిచ్చే ఆలోచన చేస్తోందా, లేకపోతే మాట్లాడి ఉంచే ఆలోచన చేస్తున్నారా మీ పార్టీ నాయకులు? సార్ ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పడం అంతకంటే సిగ్గు చేయడం ఏమైనా ఉందా సార్? ఏమన్నా కాదు, ఇది పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు స్టేట్మెంట్ ఇది. అదే సార్, చేరే వాళ్ళు ఉన్నారనుకుంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు సార్. అది ఎంత సిగ్గు చేయటండి. ఒక పార్టీ వాళ్ళని మేము ఇంకా చేర్చుకుంటాం, రండి 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 అని చెప్పని వాళ్ళని అనేక విధాల ప్రలోభ పెడుతున్నారు. ఫస్ట్ ప్రలోభాలు లొంగపోతే బెదిరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కొంతమందిని బెదిరించి జాయిన్ చేసుకున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా చేసుకుంటున్నారు. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు సార్ ఇవన్నీ కూడా. ఒకవేళ నాయకులు వెళ్ళినంత మాత్రాన ఏదో ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ ఏదో ఆయన చేసే అభివృద్ధి ఏమీ లేక ప్రజల నుంచి విశ్వాసం కోల్పోతున్న టైంలో మాకు నాయకులు వచ్చేస్తారు, మేము అభివృద్ధి చేస్తామని చెప్పని
ఏ రోజుకి ఆ రోజు కార్యక్రమం పార్టీ మారే ఎమ్మెల్యేలు ఫిరాయించే ఎమ్మెల్యేలు ఎందుకంటే రాజీనామా చేయకుండా మారుతున్నారు కాబట్టి సో వీళ్ళని ఏ రకంగా చూడాలి అంటే అభివృద్ధి కోసమే మారుతున్నామని అందరూ చెప్పే మాట సాధారణంగా చెప్పేది కానీ వారు ఆరోపిస్తున్నారు ప్రలోభాలు లేకపోతే తాయిలాలు బెదిరింపులు ఒత్తిళ్లు అని ఇవన్నీ కాకుండా వాళ్ళు ఉన్నటువంటి పార్టీ మీద భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే ఇష్యూ కూడా ఇంకోటి ఉంటుంది దీనిలోనే ఉంటే మనకి అసలు ఫ్యూచర్ ఉందా లేదా అనేటువంటి ఎందుకని ఇప్పుడు ఆ భయం ఎందుకుండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కోర్టు కేసులు జైళ్లు ఇవన్నీ ఏమొస్తాయో ఏం జరుగుతుందో పైగా ఏకనాయకత్వం బహునాయకత్వం లేదు కాబట్టి అటువంటివి కూడా ఉండొచ్చు అంటున్నాను చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు కేసులు లేవా? ఒక నిమిషం మళ్ళీ వస్తాం మీ అధ్యక్షుడి మీద కూడా ఉన్నాయండి. ఒక నిమిషం వారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అలా అది కూడా అదిగా సార్ అయితే మేడం గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపెట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడతాం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వారు ఇప్పటికి ఎన్నిసార్లు పార్టీ మారారు? ఇది 4వ పార్టీ. మరి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతా ఉన్నారు, ఇంకోటి తాయిలాల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎవరు మార్చి వరకు అడగండి ఏ తాయిలాలతో మీరు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారో అప్పుడు చెప్తారు కానీ అప్పుడు మాట్లాడుతురు కానీ అందరూ కూడా అంటున్నారు మీరు వెళ్ళటానికి కారణం అక్కడ మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు మార్చిలో కాబట్టి మీరు వెళ్ళారు అని చెప్పి. సరే అప్పుడు మీకు నిజాయితీ ఉంటే మీరు నిజంగా ఏ తాయిలాలకి పడి మీరు వెళ్ళలేదు అంటే మార్చిలో మీకు ఇచ్చే ఎమ్మెల్సీని తీసుకోకండి. అది అప్పుడు మార్చిలో ఉంటే అది రిజెక్ట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది మీ నిజాయితీ ఏంటో కూడా. శ్రీనివాస్ గారు మిత్రపక్షంగా ఉండి మీరు తెలుగుదేశం పార్టీలో కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలోకి వెళ్ళడానికి ఎమ్మెల్సీ కన్ఫర్మేషన్ కారణమా? మీ తెలుగుదేశం పార్టీ నిజాయితీ గురించి మాట్లాడండి. మా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే ముందు మీ వైఎస్ఆర్ పార్టీ అసలు ఇవాళ అందులోనూ మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎక్కడైతే విజయవాడ నుండి వచ్చారో ఆ విజయవాడలో ఎంత అభివృద్ధి చెందింది? దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతా ఉంటే ఇవాళ అది చూసి మీరు అది చూసి మీరు దేనికోసం వెళ్ళారనేటువంటి మొత్తం లోకమంతా కూడా తెలుసు. శ్రీనివాస్ గారు రేణుక్ గారు 1 సెకండ్ అండి, మిగతా మన కాంగ్రెస్ బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. ఒక నిమిషం శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రేణుబాబు గారు ప్లీజ్ కంటిన్యూ. అదే ఇప్పుడు అసలు శ్రీనివాస్ గారు ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ సెకండ్ ప్లీజ్. శ్రీనివాస్ గారు 1 సెకండ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ప్లీజ్. ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఇట్లా అధికార పార్టీలోకి తీసుకోవడం అనేది వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి ఆపరేషన్ ఆకర్షతో మొదలైంది. అది ఇవాళ సరే రకరకాల కారణాలతో వెళ్తున్నారు అనుకోండి, బట్ ఇటువంటి సాంప్రదాయం ఫస్ట్ కాంగ్రెస్ హయాంలో సరే సాంప్రదాయం ఎవరన్నా ప్రారంభించడం అండి, అది మంచి సాంప్రదాయం కానప్పుడు దాన్ని కొనసాగించడం ఎంతవరకు సమంజసం? ఇంకా చెప్పే కదా ఆ పార్టీ మీద నమ్మకం ఇక సింకింగ్ షిప్ లో ఉండాలి. రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఆ పార్టీ మీద నమ్మకం లేదు, వైసీపీలో ఉండాలనుకోవట్లేదు, మరి ఆ పార్టీ ద్వారా గెలిచిన సంక్రమించిన పదవులు వదిలేసి వెళ్ళొచ్చు కదా ఏ పార్టీలోకైనా. దాన్ని ఎట్లా సమర్థిస్తున్నారు మీరు? అది వారి వ్యక్తిగత నిర్ణయం. రుద్రరాజు గారు ఎట్లా చూసాను కాంగ్రెస్ పార్టీ? బేసికల్ గా ఎవరైనా కూడా నైతికతని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయడం అనేటువంటిది మంచిది రాజకీయాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. బట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కొంచెం భిన్నంగా కనపడుతున్నాయి మనకి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఆ పార్టీ వదిలి ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి గల కారణం అభివృద్ధి అనేటువంటిది డెఫినెట్గా అంటే ఫర్ వేరియస్ రీజన్స్ 3 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో ఆవిడకున్నాడు. ఎందుకంటే నేను కృష్ణ నిన్న విజయవాడలో ఉన్నాను, నేను ఎంక్వైరీ చేశాను. కాన్స్టిట్యున్సీలో ఏ విధమైనటువంటి పనులు కూడా జరగటం లేదనేటువంటి ఇష్యూ కూడా ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నారు, చాలా చోట్ల జరుగుతున్నది. ఇప్పుడే కాదు, మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఘోష పెట్టారు మా నియోజకవర్గాలు ఇది జరగట్లేదు. అది తప్పది. బై వర్చ్యూ బై డిజిగ్నేషన్ ఆఫ్ ఎమ్మెల్యే వారికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం డెవలప్మెంట్ జరగాలి ఎవరికైనా సరే. అటువంటివన్నీ చేయడం వల్ల డెఫినెట్ గా కొంత ప్రలోభ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా వ్యక్తిగతంగా కూడా నిన్న మొన్న మనకి రిపోర్ట్స్ అయిన దాని ప్రకారం ఆవిడ హస్బెండ్ కమర్షియల్ ట్యాక్సెస్ లో ఆఫీసర్ గా ఉన్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్సెస్ లోనే ఉన్నారు. వారికి పోస్టింగ్ అనేటువంటిది కూడా కొంత ఇష్యూగా ఉందని చెప్పి అంటున్నారు. సో ఏదైనప్పుడు కూడా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కానీ ఇటువంటి వాటికి మనం వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. రాజకీయాల్లో ఎవరి సిద్ధాంతాలు వీరికంటే ప్రలోభాలు లేదా బెదిరింపులు వేరేనట్టు ఉన్నాయనుకోండి, కానీ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు, చాలా మంది సిద్ధంగా ఉన్నారు, మేమే ప్రస్తుతానికి హోల్డ్ చేస్తామని. అదేనండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళకి ఏం అవసరం ఉంది? అసలు
అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఉన్నారు, అవసరం లేదు. అయినప్పటికీ ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్షాలని బలహీనపరచాలనేటువంటి ఆలోచన ఒకటి ఎజెండాగా పెట్టుకున్నారు. ప్రతిపక్షాలని మీరు బలహీనపరచాలనుకుంటే ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళిపోతే ప్రతిపక్షం వెళ్ళిపోదు కదా, అక్కడ ఇంకో నాయకుడు ఉంటారు, ఇంకో రాజకీయ పార్టీ ఉంటుంది. సో ఇది మంచి ట్రెండ్ కాదు. ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఇప్పుడు ఉదాహరణకి పోలవరం నీళ్లు తీసుకొచ్చి కృష్ణాకి, గోదావరి నీళ్లు కృష్ణాకి కలిపారు. అవి ఈ నియోజకవర్గంలో కాలువల్లో వెళ్లకుండా ఉంటాయా, చాలకు జరగకుండా ఉంటాయా? అరే ప్రతి నియోజకవర్గంలో అట్లా కాదండి. మీరు ఎలాగంటారు? ఇప్పుడు ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, ఎంపీ. మీ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు నిన్న, అంటే తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ తెలుగుదేశం పార్టీ సర్పంచులకు వచ్చే గౌరవం కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదని కదా. ఎమ్మెల్యే అన్ని కలిపి మాట్లాడదు మన విషయాలు. ఇప్పుడు 2-3 అంశాలు. మొట్టమొదటిది పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ఎప్పుడు పివి నరసింహారావు గారి టైం నుంచి ఇప్పటి వరకు మన ఒకసారి గతంలో ఏం జరిగిందో కూడా చూడాలి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు నీతి వాక్యాలు చెప్పడం కాదు. దీన్ని అసలు ఎవరు ఆద్యులు, ఎవరు మొదలు పెట్టారు? చట్టాన్ని నిజంగానే ఇటువంటిది జరగకూడదు అంటే దాన్ని చట్టంలో మార్పులు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చట్టం తీసుకురండి. మేము దానికి గతంలో రాజశేఖర రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ తీసుకున్నప్పుడు ఏమైంది, అలాగే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ శ్రీనివాసరెడ్డి ఏమైంది, అలా గతంలో అనేక పార్టీలు ఈ విధంగా మొదలుపెట్టి చేస్తున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే కాదు, రాజకీయంగా కూడా అక్కడ 2 పార్టీలే, మిగతా పార్టీలన్నీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఏ అష్యూరెన్స్ లేకపోతే ఏ తాయిలాలతో మీరు వెళ్ళారు కన్ఫర్మేషన్ తో? అట్లాగే మరి మీ పార్టీలోకి వచ్చే వాళ్ళకి ఏ తాయిలాలు ఇస్తున్నారు? నేను అనలేదు, వారు అన్నారు కాబట్టి నేను చెప్పాను. నేను మా పార్టీలోకి ఎప్పుడు కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. చూశారు ప్రతిపక్ష నాయకుడు ఏదైనా మార్పు వస్తుందా తన ప్రవర్తనలో గానీ, నిర్ణయాల్లో గానీ, పార్టీ యొక్క విధి విధానాల్లో గానీ, తన యొక్క పోకడల్లో గానీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తను ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసింది పోగా ఈ రోజు తను చేస్తున్నటువంటి అడ్డంకులు దాని మూలంగా ఒక వ్యక్తిగా కాదు, అక్కడ సమాజం, రాష్ట్రం నష్టపోతున్నటువంటి సందర్భం. ఇంకొక విషయం మాట అన్నారు, 2019 ఎన్నికల్లో 175 సీట్లు మనకే రావాలి, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాకూడదు అని. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇంకో క్వశ్చన్ ఇంకా ఉంది. మన ఒక 2 రోజుల క్రితం మాట్లాడుతూ 50 సీట్లు ఇంకా పెరుగుతాయి మనకి, నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం 225 అవుతాయి అంటే ఇప్పుడు 175 మీకు రావాలి, మిగతా 50 ప్రతిపక్షాలు రావాలి. ఎట్లా? అది నాకు అర్థం కాలేదు. అక్కడ ఏమంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటి చెప్తున్నాము, రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన మళ్ళీ భారతదేశంలో నిలబెట్టాలి అంటే ఒక 2-3 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉన్నట్లయితే ఒక ప్రణాళిక, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక ముందు జరగడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాం, సింగపూర్ లో ఒక చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ సిటీ ఎట్లా ఒక ఈవేళ మొత్తం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఎట్లా తయారైంది అంటే ఒక ప్రభుత్వం శాశ్వతంగా ఉండటం మూలంగా. ప్రజలు మన పక్షాన ఉన్నట్లయితే మనం కూడా ఒక తీసుకునేటువంటి నిర్ణయాలకు మద్దతు ఉన్నప్పుడు ఒక ప్రణాళిక, ఒక వ్యూహాత్మకంగా వెళ్లి అభివృద్ధి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మేము ఫస్ట్ నుంచి ఈవేళ ఇంత ఆర్థిక లోటు ఉన్నా, ఇన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఒక దిక్సూచిగా తయారైంది. ఈ రోజు ఇటువంటి సందర్భంలో బిఫోర్ శ్రీనివాస్ గారు మాట్లాడే ముందర ఈవేళ డెఫినెట్ గా ప్రతిపక్షం యొక్క ఇది ఏంటి, వారు ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, వారు కలిసి రావాల్సినటువంటి సమయంలో శ్రీనివాస్ గారు ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ పాల్పడుతోంది, అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారు మేడం? రాజధాని విషయంలో మీ జిల్లాలోనే ఉన్నారు కదా, ఒంటెద్దుడు పోకపోతూ అధికార దుర్వినియోగంతో అధికార దుర్వినియోగం అంటే ప్రతిపక్షం విషయంలో ప్రభుత్వం ఏం చేసింది? కొంచెం వివరంగా చెప్పండి. అధికార దుర్వినియోగం ఎట్లా చేసింది? విపరీతంగా అండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు హెరాస్మెంట్ చేయడం, అక్కర్లేని కేసులు పెట్టడం, ఇవన్నీ మీరు ఇంటర్నల్ గా కనుక మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీలు మారారో ఆ ఎమ్మెల్యేలను కనుక మీరు ఇంటర్నల్ గా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు వెనక చాలా బాధలు ఉంటాయి. ఆ తర్వాత అనేక తాయిలాలు, అంతకు మించి ఇందులో ఏదో తెలుగుదేశం పార్టీలో ఉరిగిపోయింది. ఈ రోజు నీ చెట్టు చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే కనుక ఎవరైనా 4-5 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అనైతికంగా చేసిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టమని చెప్పండి. ఒక్క క్యాండిడేట్ గెలవరు తెలుగుదేశం తరఫున.
అది నేను పూర్తిగా చెప్పగలుగుతా. దానికి నేను ముందు మా కాన్స్టిట్యూన్సీ కావాలంటే మా రాజీనామా చేయించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బీజేపీలో ఉన్నారు, బీజేపీలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నాయకుడు. ఈ దేశంలోనే ఎక్కడా జరగలేనంత భూ సమీకరణ జరిగింది. ఒక రాజధానిని వినూత్నంగా నిర్మిస్తున్నారు. ఆయనంత కార్యదక్షత ఉన్నటువంటి నాయకుడు లేరు అని చెప్పినట్టు మీరు ఓవర్ నైట్ పార్టీ మారగానే ఆయనలో మీకు కనిపించాయా? ఇంటిగ్రిటీ ఉండాలి అదే అండి. మరి అందుకోసం దానికి మనకి తెలియంది కాదు. ఆయన కృష్ణా జిల్లాకి పట్టిసీమ నుంచి నీళ్లు రాలేదా? మీకు కృష్ణా డెల్టాకి నీళ్లు రాలేదా? కృష్ణా జిల్లా వాసిగా మీరు ఏం చెప్తారు దానికి? 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాకూడదు. మీకు విషయం ఉంటే ఇప్పుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు రెండు పదే మాట్లాడుకునేవి పక్కన పెట్టేద్దాం. 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకూడదు ప్రతిపక్షాలకి. సరే 175 సీట్ల పెరిగింది 225 సీట్ల, అది వేరే విషయం. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పడం కాదు కదా, రమ్మనండి. ఈ రోజు ఆయన అనైతిగా చేరుకున్న ఎమ్మెల్యేని రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ దమ్ము ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాజీనామా చేసి దమ్ము ధైర్యం కూడా ఇప్పుడు పెట్టమనండి. కనీసం కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టలేకపోతున్నారు. గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో కార్పొరేషన్ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ ఎక్కడ ఓడిపోతారని చెప్పని భయంతో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు లోకల్ బాడీస్ ఎన్నికలు జరపలేదు. 5 సంవత్సరాలు స్పెషల్ అధికారులు పాలనలో చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఇప్పుడు ఎలక్షన్స్ కన్నా ఇంకా బేసికల్ గా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఆ విధంగా ఆలోచించడం సర్వసామాన్యం. బట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, కాంగ్రెస్ పార్టీగా మేము గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మేము అనేక ధర్నాలకు పర్మిషన్ ఇచ్చాం. మేము నిన్న వెలగపూడి దగ్గర ధర్నా చేస్తామంటే మాకు పర్మిషన్, అది ఎటువంటి పరిస్థితి. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు హై హ్యాండెడ్ గా బిహేవ్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఎక్కడికక్కడికి జన్మభూమి కమిటీలు వేసుకోవడం అంటే అట్లా కదా. ముఖ్యమంత్రి ఏ కాన్ఫిడెన్స్ లేకుండా మొత్తం సీట్లు మనమే గెలవాలి అని మైండ్ గేమ్ సార్. ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు కన్సిస్టెంట్ గా 20 ఏళ్ళు ఉండాలి, 25 ఏళ్ళు ఉండాలని. మీకు సింపుల్ థింగ్ చెప్తున్నా. 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి గెలిచింది. 85లో గెలిచింది. 89లో ఎన్టీ రామారావు గారు వారు స్వయంగా చిత్తరంజన్ దాస్ గారి చేతిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఓడిపోయినటువంటి మాట వాస్తవం. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా విజ్ఞులు. వాళ్ళకి అన్ని విషయాలు మనకన్నా ఎక్కువ లేకుంటే గవర్నమెంట్ జిట్టు అటు మారో. వాళ్లే 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు రాసుకుంటారు. ఈ రాష్ట్రం సింగపూర్ లో అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారికి 50 ఏళ్ళు ఉండాలనే అవకాశం ఉంటే రాసుకుంటారు. బట్ అది జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయంతో వాళ్ళకి అన్ని తెలిసి ఏం జరుగుతుంది. 50 సీట్లు పెరుగుతాయన్నారు. ఆ విషయం మీకు తెలిసి ఉండాలి. పెరుగుతాయా లేదా? పెరిగితే 225లో ప్రతిపక్షాలు డిపాజిట్లు రాకుండా ఉంటాయా, లేకపోతే 175 వరకు డిపాజిట్లు రాకుండా చేస్తారు? ఎన్ని సీట్లు ఉంటే అన్ని అనేటువంటి ప్రధానమంత్రి గారు చెయ్యరు. అది అప్రస్తుతం. డిలిమిటేషన్ జరుగుతుందా? జరిగితే ఎన్ని సీట్లు, జరగకపోతే ఎన్ని సీట్లు? ఇక్కడ ఒకటండి, ఎవరైనా ఇప్పుడు అధికార పార్టీ ఏంటి, ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాడర్ ఉన్నప్పుడు మొత్తం సీట్లు మనమే గెలుస్తామని చెప్పుకుంటారు. ఎందుకంటే క్యాడర్కి ఉత్సాహం ఇవ్వటానికి, ధైర్యం నింపడానికి, కార్యోన్ముఖులు చేయడానికి, ఇంకా అగ్రెసివ్ పని చేయడానికి ఇది ఒక టాక్టిక్స్. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళని కొంత డిమోరలైజ్ చేయడానికి, వీకెండ్ చేయడానికి, కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళని ఇటు సైడ్ చేర్చుకోవడానికి ఇది కామన్ ఇది మాట. అంతేగాని 175కి 175 గెలుస్తారా, లేకపోతే అవతల డిపాజిట్ రాకుండా ఉంటుందా? అవన్నీ డిలిమిటేషన్ జరుగుతుందా, జరగట్లేదా? డిలిమిటేషన్ ఇప్పుడు జరగాలనేది అందరి కోరిక. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు కేంద్రం మీద. చేస్తున్నాం. ఎందుకంటే విభజన అంశంలో చట్టంలో ఉన్నటువంటి అంశం చట్టంలో చాలా జరగలేదు కదా. చట్టంలో చాలా జరగలేదు కాబట్టి రీసెంట్ పార్లమెంట్ సెషన్ లో మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు జరగదని చెప్పి. దానిలో కొంత అదే మినిస్టర్ ఇచ్చారు. మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు.
రూల్స్ ప్రొవిజన్స్ హౌస్ లో చెప్పిన చాలా జరగట్లేదు కదా, అందుకే అనుమానం. ఇప్పుడు కదా, అదే హౌస్ జరిగితే కాదు, ఓకే, హౌస్ లో జరగట్లేదు. లేదని చెప్పారు. ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి సాక్షాత్తు హౌస్ సాక్షిగా చేసిన కాదు కాదు కామెంట్స్ ఏం సార్, జరగట్లేదు. హౌస్ లో కూడా ఆన్ టేబుల్ చెప్పారు. అదే అసెంబ్లీ అడిగితే టేబుల్ కూడా. చెప్పిన చాలా మంది జరగట్లేదు. ఇప్పుడు ఉన్న ప్రొవిజన్స్ లో కష్టమని చెప్పారు. అవసరమైతే వాటిని ఏదైనా మార్చుకుని We'll see. చేయగలుగుతామని చూస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత షో కంటిన్యూ చేద్దాం.